నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. దూరదృష్టి లోపం, చూపు మందగించడం వంటి సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. డ్రైవర్లు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన చూపు సురక్షిత డ్రైవింగ్ కు ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ అలైవ్ 2026 కార్యక్రమం రెండో దశలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ ఆటో కార్మికులకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. పరీక్ష అనంతరం అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని ముఖ్యంగా కంటి చూపును నిర్లక్ష్యం చేయకూడదన్నారు. రోడ్డు భద్రత అనేది డ్రైవర్ యొక్క ఏకాగ్రత మరియు స్పష్టమైన చూపుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదాలు, దొంగతనాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ సిఐ నరహరి, ఎస్ఐ రంజిత్, పోలీస్ శాఖకు మరియు డిఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, ఆర్ఎంఓ సంతోష్లకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? రోడ్ యాక్సిడెంట్స్ అనేది దానికి భేదాలు ఉండవు. చనిపోయిన తర్వాత ఒక మనిషి లేని పక్షంలో ఆ కుటుంబం పరిస్థితి ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో దీని గురించి మనము గత 1 year నుంచి కూడా కష్టపడుతూ ఉన్నాము. అండ్ గౌరవ డీజీపీ గారు కూడా అలైవ్ అంటే క్షేమంగా తిరిగి రండి అనే ఒక నినాదంతో ఒక పెద్ద ఎత్తున ప్రతి నెల ఆఖరి వారము ఈ క్యాంపెయినింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ నెల మన ఫోకస్ ఈ కంటి చూపు ఎలా ఉంది డ్రైవర్లకు అనే దాని మీద ఫోకస్ చేస్తాం. రోడ్ యాక్సిడెంట్స్కి కావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? తాగే బండి నడపడము, రోడ్ రూల్స్ వైలేట్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళడము, లేకపోతే ఓవర్ స్పీడ్గా వెళ్ళడము. కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి. రోడ్డు సరిగ్గా లేకపోవడము, లేక కంటి చూపు సరిగ్గా కనపడదు, మనం నెగ్లెక్ట్ చేస్తాం. కంటి చూపు బాగున్నప్పటికీ కూడా మీరు లాంగ్ టర్మ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైట్ రిఫ్లెక్షన్కి కంటి చూపు కొంచెంగా పారవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చాలామంది డ్రైవర్లు కొంచెం ఆర్థికంగా కూడా అంత స్తోమత ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. అరే ఈ పైసలు ఉంటే పిల్లలకి దగ్గర చదువు పనికి వస్తాయి, ఎందుకు పైసలు వేస్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. కానీ మనకేమన్నా అయితే మన పిల్లలకి ఎవరు దిక్కు అని ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. సో మా సైడ్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది ఎంటైర్ మన స్టేట్లో టేకప్ చేయడం జరిగింది. సో మీ అందరికి కూడా ఇప్పుడు ఆల్రెడీ నాగిరెడ్డిపేటలో, దోమకొండలో, బిక్నులో చేయడం జరిగింది. చేసిన తర్వాత మీకు సైట్ ఎంత ఉంది, ఏమన్నా క్యాటరాక్ట్ సర్జరీ ఏమన్నా అవసరం ఉందా, లేకపోతే స్పెట్స్ పెడితే సరిపోతుందా అనే దాని మీద ఫస్ట్ మనకి ఇవాళ ప్రిలిమినరీగా టెస్ట్ చేసి చెప్తాం. చెప్పిన తర్వాత సర్జరీ ఉందనుకోండి, అది కూడా మేము డోనార్స్ మేమే వెతికి మీకు ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా అది ఫ్రీగా వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. దానికి తోడు మీకేమన్నా స్పెట్స్ అవసరం వస్తే కూడా దానికి తగ్గ కూడా డోనార్స్ కూడా మేము సర్చ్ చేస్తాము. కొంతమంది వాలంటరీగా 20 మెంబర్స్కి ఆల్రెడీ డాక్టర్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మా సైడ్ నుంచి. అండ్ మిగతా వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే మీరు ముందుకు వస్తే హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సో మీరు చాలా అవసరం మీ ఫ్యామిలీకి, మీ పిల్లల భవిష్యత్తుకి. అండ్ ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను, రోడ్డు మీద మనము ఎవరన్నా తప్పుగా డ్రైవ్ చేస్తే అది వాళ్ళకి మాత్రమే ప్రమాదం కాదు, ఎదురుగా వస్తున్న అందరికీ ప్రమాదం. అండ్ ఇందులో చాలామంది కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటోలు చాలా డెలికేట్, సన్నటి రేకు ముక్క. ఏమన్నా జరిగితే డైరెక్ట్గా ప్రమాదం జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలీదు. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు మైనర్ పిల్లోడు క్లీనర్ డ్రైవ్ చేస్తున్నాడు బండిని. ఎవరు తప్పది? డ్రైవర్ తప్పది. కానీ 2 ప్రాణాలు పోయారు దాంట్లో. సో మనము డిఫెన్సివ్గా డ్రైవింగ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ కూడా ఈ మంత్ మనకు టేకప్ చేయడం జరిగింది. అండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అంటే మనం నిజంగా కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని వర్కౌట్ చేస్తే కరెక్ట్గా యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. 2024 ఫిబ్రవరిలో 22 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్లో. 2025లో 14 మంది చనిపోయారు. 2026లో 12 మంది చనిపోయారు. తక్కువ పర్సెంటేజ్ తగ్గినప్పుడు తగ్గింది.
ఒక్క ప్రాణం బతికినట్టే మా దగ్గర దృష్టిలో. సో వచ్చే ఏడాది దాన్ని 10కి కన్నా తక్కువ తీసుకురావాలి మా ప్లాన్. సో ఎవ్రీ మంత్ నేను ప్లాన్ చేస్తాం మంత్ వైజ్గా. నాకు రోడ్ యాక్సిడెంట్ ఏంటంటే ఇక చాలా బాధ కూడా వేస్తుంటుంది. సో రోడ్ యాక్సిడెంట్, దొంగతనాలు నా టాప్ ప్రయారిటీ ఎప్పుడు ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోవద్దు, దొంగతనం జరిగి ప్రజల సొమ్ము పోవద్దు. ఈ రెండింటి మీదనే నా ఫోకస్ 100% ఉంటుంది. సో ఈ మంచి కార్యక్రమం చేపట్టిన గౌరవ డీజీ గారికి, ఈ కార్యక్రమంలో యాక్టివ్గా ఉండి దీన్ని మొత్తం ప్లానింగ్ చేసిన ఏఎస్పీ గారికి, ఈ మొత్తం ఎంటైర్ ఈ ఐ చెకప్ క్యాంపెయినింగ్లో సహకరించిన డాక్టర్లకు, వారి సిబ్బంది అందరికీ కూడా నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మీ అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన మా ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఎవరు ఉంటే కూడా పిలుచుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఒక పూట 1 గంట మీది కాదనుకుంటే చాలా లాభాలు. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రంజాన్, శ్రీరామనవమి, ఉగాది పండుగలను మత సామరస్యానికి నిదర్శనంగా జరుపుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు చేస్తే వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ముస్లింలు తమ తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా జరుపుకోవాలన్నారు. రంజాన్, శ్రీరామనవమి, ఉగాది పండుగలను మత సామరస్యానికి నిదర్శనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసికట్టుగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. చట్టం అందరికీ సమానమే, ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో జరిగిన గొడవలు పీడకలలా మర్చిపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ తుల శ్రీధర్, హిందూ ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసిండ్రు, అసలు వాళ్ళ ఉద్దేశం తప్పు లేదు, దాని జరిగిపోయినా రెండు గ్రూప్స్ కూడా మంచిగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. నాకైతే ఆనందంగా ఉండడం విషయం. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ప్రాబ్లమ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ వస్తూ ఉంటాయి, ఈక్వల్ స్ట్రెస్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎంత ఉన్నా మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. అదే ప్రశాంతత మీరు కూడా నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నాను. రంజాన్లో మీరు అందరూ కూడా చాలా సాఫ్ట్ గా, ఎవరికి ఏ హాని తలపెట్టకూడదు. రంజాన్ మామూలుగా కూడా ఇక్కడ వాళ్ళందరూ నాకు తెలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే మనం కూడా పండుగలు, హిందూస్ ఎవరైతే ఉన్నారో పండుగలప్పుడు ఎప్పుడు ఎవరికి ఒక హాని చేయాలి అని అనుకోవడం, అదే శాంత స్వభావంతో కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ రంజాన్, హ్యాపీ హోలీ. ఏదైనా ఏ వర్గం నుంచి తప్పు జరిగితే ఒకటే మాట ఉండాలి, హిందూ అయినా ముస్లిం అయినా ఇంకేదైనా కానీ తప్పు తప్పే, ఒప్పే. అప్పుడు ఇష్యూ రాదు, ప్రాబ్లం కాదు. చట్ట ప్రకారం చేసి పెడతామా, లేకపోతే ఇద్దరు కాదు కూతురు మాట్లాడుకుంటారా, అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఆ సంఘటన బట్టి అలా చేస్తాం. మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది, మేము మీకోసం ఉన్నాం అనే విషయం ఎప్పుడు. సౌండ్ పొల్యూషన్ చేస్తూ యువకులు రోడ్లపై బైక్ రేసింగ్ పాల్పడుతున్నారని కామారెడ్డి పట్టణ సిఐ నరహరి అన్నారు. రోడ్లపై వెళ్లే వారికి సౌండ్ పొల్యూషన్ తో అనారోగ్యం గురవడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే అధిక శబ్దం చేసే 150 సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ నరహరి మాట్లాడుతూ అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే తొలిసారి 1000 జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే 2000 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అపోజ్ చేస్తూ వాటి యొక్క సైలెన్సర్లను మార్పించి సౌండ్ పొల్యూషన్ లేని సైలెన్సర్లను వాటికి బిగించి ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయో అటువంటి సైలెన్సర్లను ఈరోజు నిజాంసాద్ చౌరస్తాలో టోటల్ 153 సైలెన్సర్లను రోడ్డులతో బిగించడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా కామారెడ్డి పట్టణం ముందు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ తిరిగినట్టయితే వారి మీద చర్య తీసుకోవడమే కాకుండా ఈ యొక్క సైలెన్సర్లను ఇదే విధంగా మార్కెట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలోని తెలంగాణ సౌత్ క్యాంపస్ వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాల అనంతరం సీనియర్ జూనియర్ విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపై పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి శివార్లో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వసతి గృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాలు ముగిసిన తర్వాత సీనియర్ జూనియర్ విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఘటనా సమాచారం అందుకున్న వర్సిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఆంజనేయులు వసతి గృహ వార్డెన్ డాక్టర్ యాదాద్రి హాస్టల్కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరిపిన తర్వాత బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. నశించాలి 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 చెప్తారు ఒకసారి ఏమైందో. ఒక నిమిషం బీసీ వచ్చేవారు కన్నది లేదు ఇక్కడ నుంచి. తనకు ప్రాణహాని తలపెట్టి ఎమ్మెల్యే రమణారెడ్డి సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన రాజకీయ ముసుగులో సాగిస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన రమణారెడ్డి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఈ హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని భయంతోనే రమణారెడ్డి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రమణారెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన పెద్ద అవినీతి తివేంగలమని విమర్శించారు. ఇన్నాళ్లు ఆయన అక్రమాలతో ఇబ్బంది పడ్డ బాధితులు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారన్నారు. ఈ పాపాలు ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న వణుకు రమణారెడ్డిలో మొదలైందని ఎద్దేవా చేశారు. రమణారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్ ఏనుగు శ్రీధర్ రెడ్డి పదే ఫోన్ చేసి తనను పిలిపించారన్నారు. గుండాలతో దాడి చేయించి బాధితుడిని నిందితునిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని రమ్మంటే ఒక మధ్యవర్తిగా నేను వెళ్ళాను, కానీ అక్కడ వందలాది మంది బీజేపీ కార్యకర్తలతో నాపై దాడి చేయించి నన్ను బలిపశువును చేశారన్నారు. 65 ఏళ్ల వయసున్న నేను ఒక్కడిని వందలాది మంది ఉన్న చోటికి దాడికి వెళ్తానా అని ప్రశ్నించారు. ఇది రమణారెడ్డి ఆడుతున్న పక్కా ప్లాన్. దమ్ముంటే గుడిలో ప్రమాణం చేద్దాం రండి అని సవాల్ విసిరారు. నేను దాడి కోసం వెళ్ళలేదని పచ్చి బట్టలతో గుడిలో ప్రమాణం చేస్తాను, నన్ను పిలవలేదని రమణారెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. కాబట్టి దీన్ని తింపి ఏ విధంగా తిప్పాలని చెప్పి మాట్లాడమని చెప్పి రమ్మంటే నేను నమ్మిపోవడం వల్ల ఇది ఉల్టా దాడి చేసి నా ఇంటికి చెమీరెల్లి దోలేరు కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి వచ్చినట్టు. నేనున్నది ఒక కార్యకర్త, నాకు 62 ఏళ్ళు, నాకు స్కిన్ ఎఫెక్ట్ ఉంది, చేతులు కూడా ఏవి పట్టుకునే స్తోమత కూడా లేదు, నాకు అంత గ్రిప్ లేదు. కానీ నాపై అబాండాలు మోపడం ఎంతవరకు సమంజసం, అది కూడా మీ విజ్ఞప్తి అవుతుంది. ఎందుకంటే గతంలో నేను ఏ విధంగా మెదిలినాం, మీ అన్న నా క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క ఉన్నాం మనం. కానీ ఈ రోజు ఇంత నాపై నింద మోపుతాను నేను కళ్ళలో కూడా అనుకోలేదు. రమణ గారు చాలా బాధగా ఉంది. ఇది కూడా మీ విజ్ఞప్తిగా వదిలిపెట్టాం. ఇక ముందు అయినా రమణ గారు మీరు కాంగ్రెస్ పార్టీపై అబాండాలు మోపడం పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ వల్లనే నీకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరిగింది, ఇదే షమీరేల్ గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఓడిపోతే టీఆర్ఎస్ అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్ ఉన్నప్పుడు
తాడవాయికల్లో జడ్పీటీసీ ఇవ్వాలంటే మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ వాళ్ళు రవీంద్ర రెడ్డి పట్టుబడితే అప్పుడు కూడా షబ్బీరేలు కొట్లాడి విలన్స్ ఇచ్చగొట్టి నీకు టికెట్ ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీ టికెట్ ఇస్తే ఆ రోజు జడ్పీటీసీ గెలిస్తే ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ అను. అది ఎవరి పుణ్యానైనా మహమ్మద్ అలీ షబీర్ పుణ్యాన ఆయన ఈ రోజు మహమ్మద్ అలీ షబీర్ నీ ఇష్టం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. అది తక్కువ సామరస్యంగా డెవలప్మెంట్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న లోకల్ సంబంధాలతో. మీరు కూడా అదే విధంగా చేయండి. మీకు రేవంత్ రెడ్డి డైరెక్ట్ తెలుసు అంటారు కదా, రేవంత్ రెడ్డికి వెళ్ళి ఫండ్ తీసుకురండి, కామన్ డెవలప్ చేయండి. మిమ్మల్ని అందరినట్టు ఎవరు అక్కర్లేడు కదా. నేను నీతి నిజాయితీగా ఓట్లు పైసలు ఇచ్చి గెలవలేదు, పైసలు సంఘాలకు పైసలు ఇవ్వకపోతే ఏడుకెళ్ళి వచ్చినాయి. ప్రతి సంఘానికి పైసలు ఇచ్చినావు, 5 ఏళ్ళ నుండి సంఘాలకు ఇచ్చుకుంటేనే కదా వచ్చే ఇవ్వాలి. నువ్వు గెలిచినా అంటున్నావు. షబ్బీరేలు ఓడిపోయింది. షబ్బీరేలు ఇప్పుడు కూడా పైసలు పంచలేదు. షబ్బీరేలు డెవలప్మెంట్ గురించి ఆలోచించు. గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి. కామారెడ్డి సన్నులు మెదుకున్న వ్యక్తి. కామారెడ్డి డెవలప్మెంట్ కోసం ఆలోచించాడు. ఓడిపోయినా కొందరు పారిపోతారు. నేను 2 సార్లు ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా, కానీ ఆ విధంగా పారిపోలేదు కదా. షబ్బీరేలు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కామారెడ్డిలో ఉన్నాడు. అన్న ఎందుకు ఇదంతా రమణ, మన కామారెడ్డి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ పంచాయతీ ఎందుకు, ఈ తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇవన్నీ ఎందుకు. గతంలో మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నదమ్ములాగా ఏ విధంగానో ఆ విధంగా కామారెడ్డిని గంగా జమున తాయిట్ లెక్క డెవలప్మెంట్ చేయాలి. మీ బీజేపీ ఫండ్ సెంట్రల్ తీసుకొచ్చి షబ్బీర్ సాబ్ ఏమో రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డి అభివృద్ధికి పాటుపడుదామని మాట్లాడడం జరిగింది. దానికి నువ్వేమన్నావు అంటే నువ్వు ఒకసారి ఫోన్లో కాదు వచ్చి మాట్లాడితే బాగుంటుందంటే తర్వాత నేను శ్రీధర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అన్నాం. ఫోన్లో ఎందుకు ఆయన కూడా అన్నాడు. సరే అని నేను తంపు పెడితే తంపుని ఏదో విధంగా తప్పుదో పెట్టించే ప్రయత్నం చేసిన కౌన్సిలర్ గారు, నూతన కౌన్సిలర్ గారు. కానీ అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెడుతున్నాను. నేను దాడి చేసిన అని చెప్తున్నాను. మీరు దానికి సాక్షులు కూడా ప్రెస్ సోదరులే. అక్కడ ప్రెస్ సోదరులు ఉన్నారు. నేను కారు తీసుకుపోయింది వాస్తవం, వాళ్ళ ఇంటి దగ్గర ఆపింది వాస్తవం. ఆపంగానే బీజేపీ కార్యకర్తలు ఒకటేసారి నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నా ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, షబ్బీరేలు జిందాబాద్ అనే వల్ల పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లడం జరిగింది. అక్కడే నా కారు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు నా కారుపై పెట్రోల్ పోసి ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 38వ వార్డులో దొంగ ఓట్లు నమోదయ్యాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగా మాధవి రమేష్ గౌడ్ అన్నారు. సుమారు 200 వరకు అక్రమ ఓట్లు పడ్డాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 38వ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని 38వ వార్డులో దొంగ ఓట్లు వేశారని, అనైతికంగా గెలుపొందారని ఆరోపిస్తూ ఆ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగా మాధవి రమేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 3 ఓట్లతో ఓటమి పాలైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడో ఉంటూ 38వ వార్డులో దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. కొంతమంది వేరే వార్డులో ఓట్లు వేసి మళ్లీ 38వ వార్డులో ఓట్లు వేశారని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. కామారెడ్డిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలన్నారు. దొంగ ఓట్ల విషయంపై న్యాయస్థానాన్ని ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ నెల 3న కామారెడ్డి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 6న విచారణ జరగనుందని, న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు ఎలక్ట్రానిక్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. ఇక్కడ 38వ వార్డులో గతంలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి దొంగోట్లు, డబుల్ ఓట్లు వేసిన వాళ్ళ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఆ డబుల్ ఓట్లు వేసిన వాళ్ళ గురించి కూడా మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ వాళ్ళు మాకు న్యాయం జరుగుతుందని మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరెవరు వేసిండ్రు అనే దానికి ఇప్పుడు మా 38వ వార్డులో, 40వ వార్డులో, ప్లస్ 15వ వార్డు, 17వ వార్డు, 34, 37 వార్డులలో కూడా ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకున్నారు, అక్కడ కూడా వినియోగించుకున్నారు. వాళ్ళ ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ప్లస్ రాజంపేట గ్రామానికి చెందిన 15 మంది వ్యక్తులు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి మీర్ ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వచ్చి 38వ వార్డులో ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దాని మీద కూడా తగిన చర్య తీసుకోవాలని మేము పై అధికారులకు, కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇది చేస్తున్నాము. ఇక్కడ ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఆమె ట్రావెల్ నిర్వహించే ముబాషర్ అలీ అతను దొంగోట్లను ఇంతకుముందు గతంలో ఇండిపెండెంట్గా నిలబడి ఈసారి కూడా నిలబడతాన్న ఉద్దేశంతో అతను దొంగోట్లను ఇచ్చేసుకొని ఇప్పసీను సుమారాణి గారులకు పూర్తి మద్దతు ఇచ్చిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఓట్లను, రాజంపేటకు చెందిన ఓట్లన్నీ కూడా ఇక్కడ వినియోగించడం జరిగింది. ఇక్కడ ఓటు హక్కును అక్కడ రాజంపేటలో గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా రాజంపేటలో ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ 38వ వార్డులో కూడా మళ్ళీ వినియోగించుకున్నారు. మళ్ళీ ఇక్కడ పక్కకే వార్డు ఉంటుంది 40వ వార్డు. 40వ వార్డులో కూడా ఇక్కడ 38 ఉన్నారు. వాళ్ళ సొంత ఇళ్ళు 40 ఉన్నాయి. కొంతమంది 30 ఏళ్ళు ఉంది, కొంతమంది 34 ఉంది, కొంతమంది 10 ఏళ్ళు ఉంది. అలాంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు ఇక్కడ దొంగ ఓట్లు కమర్షియల్ బిల్డింగ్లో ఓట్ల హక్కును నమోదు చేసుకున్నారు. దాని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మొత్తము రాజా జిరాక్స్ పక్క నుంచి ఆమె ట్రావెల్స్ ఆ పక్క నుంచి 5-8-11 నుంచి 5-8-18 వరకు దాదాపు 50 ఓట్లను వాళ్ళు దొంగ ఓట్లను నమోదు చేసింది. కమర్షియల్ బిల్డింగ్లో నివాసయోగ్యంగా ఉంటుందా, దాంట్లో నివాసయోగ్యం లేని దాంట్లో కూడా వాళ్ళు ఓటు మొత్తం దొంగ ఓట్లను నమోదు చేసింది. 5, 6, 2, 3, 4 అట్లా అన్నట్టు.
మళ్ళీ అట్లాగే ఇక్కడ వార్డులో కూడా హిందువుల ఇళ్లలో కూడా ముస్లిం ఓట్లను నమోదు చేసిండ్రు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా ఇంట్లో మాకు తెలియకుండా ఓట్లు ఎట్లా ఇక్కడ నమోదైనాయి అని. ఇవన్నీ మేము గతంలోనే నేను ఎలక్షన్ కన్నా ముందే ఫిబ్రవరి 8 తారీఖు నాడు నేను మున్సిపల్ వారికి జనవరి 8 తారీఖు నాడు నేను మొత్తం వాళ్ళది డాటా తీసి ఇవ్వడం జరిగింది. ఇవి దొంగోట్లు ఉన్నాయి, ఇవి కమర్షియల్ బిల్డింగ్ ఉన్నాయి, డబుల్ వేసిన ఉప సర్పంచ్ రాసిన ఇక రాజంపేటలో కూడా మనం ఉపయోగించుకుంటేనే ఉప సర్పంచ్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ ఇక ఇద్దరు, ఈ బ్లూ షర్ట్ అతను మసూద్ ఇక్కడ వేసిండు, 40 వేసిండు. రాజంపేటలో ఉన్న ఎన్నికలలో రాజంపేటలో కూడా వేసిండు. ఆయన ఇల్లు సొంత ఇల్లు 40 ఉంటుంది. సయ్యద్ ఉస్మాన్ అలీ 40 ఇల్లు ఉంటుంది, ఇక్కడ వేసిండు 40 వేసిండు. ముస్కాన్ అని ఆమె ఇక్కడ వేసిండు 40 వేసిండు. ఆశ్వియా బేగం 38 వేసిండు 40 వేసిండు. ఉందండి, నాకు 200 ఓట్లు కూడా రావు నిజాయితీగా రావాలంటే. దొంగ ఓట్లతోటి వచ్చిన ఓట్లతోటే నాకు గెలుపు, అది నిజాయితీగా గెలిచింది కాదు. ప్రతి ఒక్కరు కాలనీ వాళ్ళందరి సపోర్ట్ మాకు ఉంది. ఒకసారి ఆలోచించమండి. దానిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఏమన్నా చర్యలు? కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చామండి. మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఈ మున్సిపల్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళందరికీ కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, షట్టర్స్ పైన ఉన్నాయి అనేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే మాకు ఈరోజు అన్యాయం జరగకపోతుండే. ఆ రోజు ఈ మాత్రం కొన్ని ఓట్లు తొలగించినా మాకు ఈరోజు నష్టం జరగకపోతుండేది. ఆమీర్ అనే వ్యక్తి, ఆమీర్ ట్రావెల్స్ అతను, ముబేర్ షరీఫ్, ఆయన రాజంపేట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరితో ఓట్లు వేయించిండు. ఈ ఉమారాణి వాళ్ళది కూడా అక్కడనే రాజంపేట కాబట్టి వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేసిండు. వాళ్ళకి అమ్ముడు పోయిండ్రు 5 లక్షలకి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇండిపెండెంట్ వేసిన వాళ్ళు ఇక్కడ వేసిండ్రు, 40 వార్డులో వేసేసి నామినేషన్ టికెట్ వాళ్ళకు బీఫామ్ రాలేదనేసి మా మీద పగబట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళకు వాళ్ళు 40లో చేసుకుంటూ ఇక్కడ 38 వాళ్ళకు సపోర్ట్ చేసిండ్రు. చాట రాజేశ్వర్ గారు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మాకు అన్యాయం చేసిండ్రండి. ఆయన అక్కడ ఫోకస్ పెట్టకుండా ఇక్కడ ఫోకస్ పెట్టి ఇప్పటికి గెలిస్తే నేను గెలిచినట్టే అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరండి ప్రతి ఒక్కరు మా మీద వ్యత్యాసాలు చెప్పుకుంటూ ఎవరు కూడా వెయ్యొద్దు. కాంగ్రెస్ పార్టీ నుండి రంగా రమేష్ కూడా మాదేవికి ఓటు వెయ్యొద్దు అని చెప్పేసి యాపిల్ గుర్తుకే వెయ్యాలని చెప్పిండ్రండి. ఇప్పుడు కోర్టును ఆశించామండి, ఇప్పుడు ఏం జరగాలనేసి కోర్టు వరకు వెళ్తున్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది, న్యాయం జరుగుతుందని మాకు ఆశ్రయిస్తున్నాము. మీ అందరి సపోర్ట్, మీడియా మిత్రులు మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. పెద్దలు శబిరెల్లి గారు కానీ, వెంకటరమణారెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధనన్న గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలి. వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ. సార్ కూడా చెప్పినాము, మేము మా అభ్యర్థులది అంతా మీటింగ్ రోజు కూడా సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పినాం. సరే ఎవరైనా సరే అంటే సపోర్ట్ చేయడం ఏందండి. మన షబీర్ సార్ వాళ్ళ బ్రదర్ ఫోన్లు చేసుకుంటా యాపిల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యాపిల్ వాళ్ళు మాత్రమే బీఫామ్ ఇచ్చిన వాళ్ళు కాదు అనేసి చెప్పి వాళ్ళకి ఏపీయడం ఎంతవరకు న్యాయం అండి? మిగతా వాళ్ళల్లో కూడా జరిగిందండి. మిగతా వాళ్ళల్లో కూడా వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్లకే మద్దతు తెలిపిండ్రు. అదంతా మీడియా మిత్రులకు కానీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.